యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్యాన్ని ఈరోజు మనము వినబోతూ ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 29. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఈ మెసేజ్ వింటున్నట్లయితే దయచేసి ఈ గ్రంథం అంతా గూడా ప్రతి వచనము, ప్రతి అధ్యాయము మేము చదువుతూ ఇక్కడి వరకు వచ్చాము. దయచేసి మీరు ముందు చెప్పినటువంటి 28 మెసేజెస్ వినాలని వినటం ద్వారా చక్కగా ఈ గ్రంథం అంతా మీకు అర్థమవుతది. ఇది దేవుని వాక్యము కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, విశ్వాసి పాపము చేయడంట. విశ్వాసి పాపము చేయడు. తిరిగి జన్మించబడినటువంటి వ్యక్తి, క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి పాపము చేయడు. ఈ మాట చాలా సార్లు 4వ వచనం నుంచి 10వ వచనం వరకు యోహాను చెప్పటానికి ప్రయత్నం చేస్తాడు. నేను చదువుతాను మీకు. చదివితే మీకు అర్థమవుతుంది. 4వ వచనంలో ఈ మాట అంటున్నాడు. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. సో, టాపిక్ మనకు అర్థమైంది. సో, ఈయన పాపము గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటిది 3, 4లోనే మనకు అర్థమైంది. 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు. ఆయన యందు పాపమేమీ లేదు అంటాడు. 5వ వచనంలో అంటాడు ఆఖరిలో ఆయన యందు పాపమేమీ లేదు అన్నాడు. హి ఈస్ ఎ సిన్‌లెస్. హి హాస్ నో సిన్ ఇన్ హిమ్ అన్నాడు. సో, మరలా కనెక్షన్ మనకేమర్థం అవుతుంది? పాపం గురించే మాట్లాడుతున్నాడు. సో, 5వ వచనంలోనే ఇంకొక మాట అన్నాడు కదా! పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అన్నాడు. సో, అగైన్ 4వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో 5వ వచనంలో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏంటది? పాపం గురించి మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగలేదు. సో, దేని గురించి మాట్లాడుతున్నాడు? పాపము గురించే మాట్లాడుతున్నాడు. సో, 7వ వచనంలో అంటాడు, ఎవరు మిమ్మల్ని మోసం చేయనివ్వకండి అంటాడు. మోసం ఎలా చేయబడతాము పాపం విషయంలో? మోసం చేస్తారంట. ఎవరు మిమ్మల్ని మోసం చేయనివ్వద్దు అంటున్నాడు. 8వ వచనంలో అంటాడు, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అన్నాడు. 9వ వచనం చదువుతాను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. సో, మీకు ఒకవేళ ఇప్పటికీ అర్థం కాలేదనుకోండి, నేను మరలా 2 వచనాలు మరలా మీకోసం చదువుతాను. 6వ వచనం చదువుతున్నాను. ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగలేదు. సో, పాజిటివ్ అఫర్మేషన్, పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది. నెగెటివ్ స్టేట్మెంట్ కూడా ఉంది కదా 6వ వచనంలో. పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటి? ఆయన యందు నిలిచి ఉండువాడెవడు పాపము చేయడు. ఆయనలో ఉంటే గనక, ఆయన బిడ్డ అయితే గనక, తిరిగి జన్మించబడితే గనక, రక్షించబడిన వ్యక్తి అయితే గనక ఏం చేయడంట? పాపము చేయడంట. ఒకవేళ పాపము చేస్తూనే ఉన్నాడనుకోండి, పాపము చేస్తూనే ఉంటే గనక ఆయన ఆ వ్యక్తి అంట దేవుడు తెలియని వ్యక్తి అంట. ఆయన్ను చూడలేదు, ఆయనను ఎరుగలేదు అంటున్నాడు. సో, అంటే చూడలేదు, ఎరుగలేదు అంటే అర్థం ఏంటి? హి ఈస్ డెఫినెట్‌లీ అన్ అన్‌బిలీవర్. హి ఈస్ నాట్ ఎ బిలీవర్. ఎరగటము అనే మాట ఉంది గదా! ఎరగటము అనే మాట వెనకాల నోయింగ్ గాడ్. ఆయన తెలుసుకోవటం. తెలుసుకోలేదు అంటున్నాడు. దేవుడిని తెలుసుకోలేదు, దేవుడిని చూడలేదు. అందుకని అతను ఇంకా పాపము చేస్తానే ఉన్నాడు అంటున్నాడు. సో, కిందకొస్తే మీరు 9వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. మీరు జాగ్రత్తగా గమనించండి. సో, బిలీవర్ అంట దేవుని మూలముగా జన్మించాడు కాబట్టి, నూతన జన్మను దేవుడిచ్చాడు కాబట్టి, నూతన జన్మలో దేవుడు మనకు ఏమిచ్చాడో కూడా నేను మీకు చెప్పాను. నూతన జన్మలో మనకు, మనకు జీవమిచ్చాడు, మనకు నూతన హృదయాన్నిచ్చాడు, నూతన స్వభావాన్నిచ్చాడు. న్యూ నేచర్, న్యూ హార్ట్, న్యూ స్టేటస్, కొత్త స్థితినిచ్చాడు. సో, హి ఈస్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ న్యూ.
కొత్తగా చేస్తున్నప్పుడు, నూతనంగా చేస్తున్నప్పుడు అన్నీ గూడా, ఆ వ్యక్తి ఎలా పాపంలో ఉంటాడు? పాపము చేస్తాను ఎలా ఉంటాడు? సో, అంటే అర్థం ఏంటంటే, ఈ వచనాలు 4-10 వరకు చెప్తున్నటువంటి ఏంటంటే, విశ్వాసి పాపము చేయడు, విశ్వాసి పాపము చేయకూడదు. విశ్వాసి పాపం చేయడు, విశ్వాసి పాపము చేయకూడదు. సో, ఇప్పటి వరకు ఏం చెప్పాడో నేను మీకు గుర్తు చేసి నేనిక్కడికొస్తాను. ఇప్పటి వరకు ఏం చెప్పాడు? మీరు పవిత్రంగా ఉండండి అని చెప్పాడు. మీరు పరిశుద్ధంగా ఉండండని చెప్పాడు. మీరు దేవునిలో నిలిచి, నీతిని జరిగిస్తూ, దేవుని ప్రేమను, తండ్రి ప్రేమను అర్థం చేసుకొని, అంతేకాదు తండ్రి ప్రేమను అర్థం చేసుకోవడంతో పాటు ఇంకేం చెప్పాడు? లోకాన్ని చూడకుండా, మంచి భవిష్యత్తును చూస్తూ, నిరీక్షణ కలిగి, పరిశుద్ధులుగా ఉండండని చెప్పాడు గదా! ఇప్పటి వరకు. ఇప్పటి వరకు అంతా గూడా చాలా పాజిటివ్‌గా చెప్పాడు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు పవిత్రతను వెంటాడతావు. నువ్వు దేవుడి బిడ్డవైతే, నువ్వు నీతిగా బ్రతుకుతావు. నువ్వు దేవుని బిడ్డవైతే, ఈ లోకం వైపు ఉండవు. నువ్వు దేవుని బిడ్డవైతే, ఆయన కోసం ఎదురు చూస్తా ఉంటావు. నువ్వు దేవుని బిడ్డవైతే, నిన్ను నువ్వు పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా చేసుకుంటావని ఇప్పటి వరకు మాట్లాడుకుంటా వచ్చి, ఇప్పుడేం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు పాపం నుంచి దూరంగా ఉంటావు అని చెప్తున్నాడు. నువ్వు గనక నిజమైన విశ్వాసివైతే గనక, పాపము నుండి నువ్వు దూరంగా ఉంటావు. పాపము చేయవు. ఇప్పుడు ఈ మాటలు రాయటానికి ఆయన మధ్యలో ఒక, ఒక సెంటెన్స్ విడిచిపెట్టాడు. ఆ సెంటెన్స్ విడిచిపెట్టిందేంటంటే, చిన్న పిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి అని చెప్పాడు. 7వ వచనంలో ఉందన్నమాట. 7th వర్స్‌లో ఏముంది? చిన్న పిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. సో, మోసము చేస్తారు. మీరు ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఏం మోసం చేస్తారు? పాపం విషయంలో మనల్ని ఎవరు మోసం చేస్తారు? ఏం మోసం చేస్తారు? ఎలాంటి మోసం జరగటానికి అవకాశం ఉంది? ఎలాంటి మోసం జరగటానికి అవకాశం ఉందని నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుడిని నమ్ముకుంటే చాలు, నువ్వు పరిశుద్ధంగా ఉండకపోయినా పర్వాలేదు అని ఎవరైనా చెప్పారనుకోండి మీకు. దేవుడిని నమ్ముకుంటే చాలు, నీ పాపం ఒప్పుకొని నేను నమ్మాను దేవుడినని చెప్తే చాలు. అందరూ పాపం చేస్తున్నారు గదా! మనం గూడా పాపం చేస్తానే ఉంటాము. కాబట్టి పాపం చేసినా పర్వాలేదు. దేవుడిని నమ్ముకుంటే చాలు అని ఎవరైనా చెప్పారనుకోండి. నేనంటాను దేవుని వాక్యానుసారంగా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. నిజానికి ఇక్కడ జరుగుతున్న మోసము అంటే యోహాను మాట్లాడుతున్న మోసం ఒక మోసం ఏమై ఉండొచ్చంటే, శరీరము పాపానికి సంబంధించింది. ఆత్మ పవిత్రమైంది. నువ్వు ఆత్మను భద్రం చేసుకుంటే చాలు. శరీరంతో నువ్వు ఏ పాపాలు చేసినా పర్వాలేదు. నీ జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే భౌతికమైనటువంటిది పాపలోకంలో ఉంది కాబట్టి పాపం చేస్తానే ఉంటది. భౌతికమైనదంటే ఏంటి నా ఉద్దేశ్యం? శరీరం. భౌతికమైంది ఎలా ఉన్నా పర్వాలేదు. దాని గురించి నువ్వేం ఆలోచించు మాకు. నువ్వు బాగా జ్ఞానం సంపాదించుకో. ఆ జ్ఞానము నీ ఆత్మను కాపాడుతది. నువ్వు జ్ఞానవంతుడవు. బుర్ర నిండా ఇంత జ్ఞానము సంపాదించుకో. నీ హృదయం మారినా మారకపోయినా, నీ జీవితం మారినా మారకపోయినా పర్వాలేదు అని చెప్పేటువంటి బోధ గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి ఇప్పుడు గూడా ఈ మోసము మన సంఘాలలో విపరీతంగా ఉంది. ఎంత విపరీతంగా ఉందంటే, నువ్వు దేవుని బిడ్డవని చెప్తావు. నువ్వు పవిత్రతను, పరిశుద్ధతను వెంటాడవు. నువ్వు దేవుడిని నమ్ముకున్నానని చెప్తావు. ఇంతకుముందు ఎలా బ్రతికావో ఇప్పుడు గూడా అలానే బ్రతుకుతున్నావు. దేవుడేమంటున్నాడంటే, నువ్వు ఏం చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నదే ఇంపార్టెంట్ అంటున్నాడు. నువ్వేమైనా చెప్పుకో నీ గురించి నువ్వు. నేను విశ్వాసినని చెప్పు. నేను రక్షించబడిన వ్యక్తినని చెప్పు. నేను పరలోకం ఎళ్తున్నానని చెప్పు. నాలో నిత్య జీవం ఉందని చెప్పు. నువ్వెంతైనా చెప్పు. ఆఖరికి నువ్వు చెప్పిన దానికి నీ జీవితానికి గనక మ్యాచ్ అవ్వకపోతుంటే గనక నువ్వు అన్‌బిలీవర్‌వే. నువ్వు బిలీవర్‌వు కాదు. దయచేసి నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నువ్వు పరిగెట్టుకుంటూ దేవుని సన్నిధికి రాకుండా, దేవుని బిడ్డలతో కలిసి ఉండకుండా, దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయకుండా, దేవుని ప్రయత్నము ఇంకా వెనక్కి లాగాలని నువ్వు చూస్తుంటే గనక యూ ఆర్ ఎన్ అన్‌బిలీవర్. యూ ఆర్ నాట్ ఎ బిలీవర్. దయచేసి ఎవ్వరు గూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి.
దేవుని చేత తిరిగి జన్మించబడిన వ్యక్తి పరిశుద్ధులతో కలిసి దేవుడు సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పరిగెడుతుంటారు. తన జీవితము పవిత్రంగా పరిశుద్ధంగా పెట్టుకోవటానికి ఆ వ్యక్తి ఎప్పుడూ ప్రతి ప్రయత్నము చేస్తాడనమాట. తన జీవితంలో పాపము కనపడుతుంటే తట్టుకోలేదు. ఏంటి నా బతుకేంటి ఇట్లా ఉంది, నేను ఇలా ఉండకూడదు కదా, నేను దేవుని బిడ్డను కదా అని ప్రతి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. విశ్వాసి అయితే గనక ప్రతి ప్రయత్నము చేస్తాడు. మరలా చెప్తున్నాను, మీలో నిజమైన మార్పు కలగకపోతే కనుక దేవుడు తన ఆత్మ ద్వారా మీకు ఇచ్చిన జీవము, నూతన హృదయము, నూతన స్వభావంలో నుంచి మీరు పరిశుద్ధులుగా మారకపోతుంటే కనుక దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, మీరు విశ్వాసి అయి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ మాటలు చదువుతున్నాం అనుకోండి, మనకేమనిపిస్తుంది? యోహాను, నువ్వు గనక దేవుని బిడ్డవైతే పాపము చేయవు అన్నాడు అనుకోండి. ఈ మాటలు నేను చెప్పాను అనుకోండి, యోహాను చెప్పలేదు. యోహాను చెప్పకుండా ఉదాహరణకు నేనే అన్నాను అనుకోండి ఈ మాట, ఆయన యందు నిలిచి ఉండి వాడెవడు పాపము చేయడు, పాపము చేయువాడెవడు ఆయన్ను చూడలేదు, ఆయనను ఎరుగలేదన్నాను అనుకోండి. లేకపోతే ఇంకొక మాట కిందకు వస్తే కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అన్నాను అనుకోండి. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు అన్నాను అనుకోండి. మీరేమంటారో తెలుసా? వెంటనే చాలా దారుణంగా ప్రీచ్ చేస్తున్నారు మీరు. ఎంత దారుణంగా ప్రీచ్ చేస్తున్నారంటే, మీరు ఒక మతం ప్రీచ్ చేసినట్టు ప్రీచ్ చేస్తున్నారు. ఎంత దారుణం ఇది అంటారు. మీరు ఏమంటారు? ఒక మతం చెప్తున్నారు మీరు, మాకు స్వాతంత్రమే లేదా, మా జీవితాలు మేము బ్రతకూడదా? ఎంత దారుణంగా ప్రీచింగ్ చేస్తారేంటంట. అది నేను గనక అన్నట్టయితే ఇప్పుడు మీరు ఎవరిని అంటారు వెళ్ళి? ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? నేను కాదు కదా. మీరు ఇప్పుడు యోహాను మాట్లాడుతున్నాడు, యోహాను చెప్తున్నాడు కదా, యోహాను చెప్తుందే నేను మీకు చెప్తున్నాను. అక్కడ ఆయన ఏం రాశాడో చెప్తున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడేది ఏంటంటే, దయచేసి మోసపోకండి. చిన్నపిల్లలారా, మీరు మోసపోకండి. మీరు దేవుని బిడ్డ అయితే గనక మీరు పాపము చేస్తూ పాపంలో ఉండరు. మీరు కంటిన్యూగా ఇంతకు ముందు దేవుడిని నమ్ముకోక ముందు ఎలాగైతే ఉన్నారో మీరు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారనుకోండి, మీరు డెఫినెట్గా అన్బిలీవర్, అందులో అసలు అనుమానం లేదు. మీరు ప్రార్థన చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా నన్ను రక్షించు అని ప్రార్థన చేయండి. నాకు నూతన జీవం ఇవ్వు ప్రభువా, నాకు నూతన జన్మ ఇవ్వు ప్రభువా, నాకు నూతన స్వభావం ఇవ్వు ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించారు, ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలు మీరు వినగానే మీకు ఏమనిపించిందంటే, విశ్వాసి పాపము చేయడా? విశ్వాసి పాపము చేయడా? ఇక్కడ ఉంది కదా 6వ వచనంలో ఏముంది? ఆయన యందు నిలిచి ఉండేవాడెవడు చేయడు, పాపం చేయవాడెవడు ఆయన ఎరుగలేదు. అంటే అసలు పాపం చేయడా విశ్వాసి? పాపం చేయవాడు అపవాది సంబంధి అని ఉంది. అంటే అసలు విశ్వాసి పాపం చేయడా? 9వ వచనంలో కూడా అన్నాడు, ఆయన యందు నిలిచివాడు పాపము చేయడు, ఆయన మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడు అన్నాడు. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, చూడండి ఈ స్టేట్మెంట్లు అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే దీంట్లో అసలు గ్యాప్ లేదు దూరటానికి, అంత టైట్గా ఉన్నాయి అనమాట స్టేట్మెంట్లు. ఎక్కడైనా దూరి తప్పించుకొని వెళ్దాం మనం జాగ్రత్తగా ఎస్కేప్ అవుదాము అని అంటే ఎస్కేప్ అవడానికి అంటే ఎయిర్ టైట్గా ఉన్నాయి అనమాట, అంత టైట్గా ఉన్నాయి అనమాట స్టేట్మెంట్స్. మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి? ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అదేంటి పాస్టర్ గారు, విశ్వాసి పాపము చేయడా? ఎప్పుడు పాపము చేయడా? చేయజాలడా? యోహానే చెప్పాడు కదా పాస్టర్ గారు, పాపం చేస్తే విశ్వాసి ఏం చేయాలో. విశ్వాసి పాపం చేస్తే ఏం చేయాలని చెప్పాడు యోహాను? మొదట 8వ వచనము 9వ వచనము చూడండి ఏమని ఉంటుందో. ఇక్కడ ఏమంటున్నాడు? మనం పాపం లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎందుకో తెలుసా అండి? ఈ వచనం ఇక్కడ లేదనుకోండి, నాకు ఒక 5 నిమిషాలు చాలు నేను నరకానికి వెళ్ళిపోవటానికి. విశ్వాసిని అయినా కూడా
ఈ వచనం ఇక్కడ లేదనుకోండి, అంటే మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయననే మాట ఇక్కడ లేదనుకోండి. ఒక థాట్ చాలు కదా! ఒక పాపపు థాట్ చాలు నన్ను నరకానికి పంపించడానికి. మనకి బుక్ మొత్తం చదువుతుంటే, బుక్ అంతా అసలు ఏమడుగుతుందంటే, నువ్వు పర్ఫెక్ట్‌గా ఉండాలి. నువ్వు అసలు ఏ పాపము చేయకూడదు. నువ్వు పాపం లేనివాడిగా ఉండాలి. పర్ఫెక్షనిజం అంటాం మనం దీన్ని. పర్ఫెక్షనిజంని ప్రీచ్ చేస్తున్నాడేమో యోహాను అని ఒక సైడ్ అనిపిస్తా ఉంది. ఇంకొక సైడ్ ఏం చెప్తున్నాడంటే ఆయన, ఇంకో సైడ్ ఏముంది మనకిక్కడ? ఒకవేళ నువ్వు పాపం చేసినట్లయితే, నువ్వు పాపము ఒప్పుకోవాలి. 10వ వచనం చూడండి. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో, ఇప్పుడు ఈ 8, 9, 10 వచనాలు మనకేం చెప్తున్నాయి? మనకేం చెప్తున్నాయంటే విశ్వాసి పాపము చేయటానికి ఇప్పుడు విశ్వాసి గురించి మాట్లాడుతున్నాడు. 8, 9, 10లో అవిశ్వాసి గురించి మాట్లాడుతున్నాడు. మీకెలా తెలుసు విశ్వాసి గురించి మాట్లాడుతున్నాడని? అక్కడేమన్నాడు? ఇప్పుడు మనము అన్నాడు. మనము అంటే అర్థం ఏంటి? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడా? అవిశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడా? మనము అని ఆయనను గూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు. దీన్ని మనం ప్లూరల్‌లో మాట్లాడుతున్నాడు. మనము అంటున్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల అంటున్నాడు. ఆయన ఇక్కడ మాట్లాడుతున్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడని మనకు తెలుసు. మనకు తెలుసు ఎందుకంటే మనము అని చెప్తున్నాడు కాబట్టి. సో, విశ్వాసులు పాపము చేస్తే ఏం చేయాలో మొదటి అధ్యాయంలో చెప్పి, అసలు విశ్వాసి పాపమే చేయడని మూడో అధ్యాయంలో చెప్పాడనుకోండి. ఏమంటాం మనం? ఇదేంటి? ఇంకొక వచనం చదువుతాను. మీకు జస్ట్ ఈ టెన్షను ఎంత ఎలా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవటం కోసం. రెండో అధ్యాయము మొదటి వచనం చదువుతాను. రెండో అధ్యాయము మొదటి వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. పాపము చేయొద్దు అనే చెప్తున్నాడు. పాపము చేయొద్దనే చెప్తున్నాడు. పాపము చేయటం అనేటువంటిది నార్మ్ కాదు. చేయకుండా ఉండటమే విశ్వాసికి నార్మ్ అన్నమాట. అంటే నార్మ్ అంటే అర్థం ఏంటంటే మన జీవితం అంతా ఎలా ఉండాలంటే పాపము చేయకుండానే ఉండాలి. పాపము చేస్తూ ఉండకూడదు. పాపము చేయకుండానే ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడిని పోలి పరిశుద్ధులుగానే ఉండాలి. ఆయన పవిత్రుడైనట్లు మనం పవిత్రులుగానే ఉండాలి. ఆయన నీతిమంతుడైనట్లు మనం నీతిని జరిగించే వారంగా ఉండాలి. సో, మన స్టాండర్డు, మన పర్ఫెక్షను ఆయన కోరుకుంటుంది ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని బిడ్డవి. నువ్వు దేవుని కుమారుడిలాగానే దేవుని బిడ్డలాగా ఉండటానికి ప్రయత్నం చేయాలనే నేను ఇదంతా రాస్తున్నానని చెప్పి ఇక్కడ ఒక మాట అన్నాడు. ఇప్పుడు అసలు మాట వస్తుంది. ఏమొస్తుంది చూడండి. ఏమన్నాడు? ఎవడైనను ఎవడైనను పాపము చేసిన ఎడల అంటే అర్థం ఏంటి? పాపము చేస్తే మీరేమీ భయపడకండి. ఎందుకంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకి ఉన్నాడు. విశ్వాసులతో చెప్తున్నాడు, అవిశ్వాసులతో చెప్తున్నాడు. విశ్వాసులు మనకున్నాడని చెప్తున్నాడు కదా! మనకు తండ్రి వద్ద ఉత్తరవాది ఉన్నాడు. ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఒకవేళ నువ్వు పాపము చేయకూడదు. ఒకవేళ నువ్వు పాపము చేస్తే నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నువ్వు వెంటనే దేవుని కృపాసింహాసనం ఎదుకెళ్ళు. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన దగ్గరికెళ్ళు. ఆయన నీతిమంతుడైనటువంటి దేవుని కుమారుడు. ఆయన నీ పాపములను క్షమిస్తాడు. నువ్వు ఆయన దగ్గరికెళ్ళి నీ పాపాలను ఒప్పుకోమన్నాడు. సో, ఇప్పుడు టెన్షన్ అర్థమైందా? టెన్షన్ ఏంటి అనేటువంటి మూడో అధ్యాయంలోనేమో పాపము చేయడు, పాపము చేయనేరడు, ఇంపాసిబుల్ అంటున్నాడు. ఇక్కడేమో ఒకవేళ పాపము చేస్తే ఏం చేయాలో చెప్తున్నాడు. ఇంకొక వచనం కూడా చదివిన తర్వాత అసలు కాంటెక్స్ట్ ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనాన్ని చదువుతాను. 5వ అధ్యాయం 16వ వచనము, 17వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దాన్ని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపమే. అయితే మరణకరము కాని పాపము కలదు. సో, ఇక్కడ తన సహోదరుడు అనే మాట ఉంది కదండీ! తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూసిన యెడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. అంటే ఈ వచనం ఏం చెప్తుంది? పాప క్షమాపణకు స్కోప్ ఉందా లేదా? ఉందా లేదా? ఓ విశ్వాసి పాపం చేసినప్పుడు
పాప క్షమాపణకు దేవుడి దగ్గర అవకాశం ఉందా లేదా? ఇప్పుడు నేను మొదటి అధ్యాయము చూపించాను, రెండో అధ్యాయము చూపించాను, ఐదో అధ్యాయం చూపించాను. 3 చోట్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఓకే. ఒక బిలీవర్ పాపము చేయటానికి అవకాశము ఉంది. పాపము చేసినప్పుడు బిలీవర్ ఏం చేయాలంటే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి తన పాపము ఒప్పుకొని క్షమించమని దేవుడిని అడగాలి. తండ్రి కుడి పార్శ్వమున ఉత్తరవాదున్నాడు. తన పాపాన్ని కడుక్కోవాలి అనేటువంటిది ఈ పుస్తకము చెప్తుంది. మరి అలా చెప్తున్నప్పుడు మరి పాపమే చేయడని ఉంది కదా! రెండో అధ్యాయంలో ఏముంది? విశ్వాసి పాపము చేయడు. పాపము చేయవాడు ఆయన చూడలేదు, ఎరుగలేదు అని అంత క్లియర్ స్టేట్మెంట్స్ చెప్తున్నాడు కదా! ఇప్పుడు ఇంతకీ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? పాపము చేయడని అర్థం చేసుకోవాలా? పాపము కొన్నిసార్లు చేస్తాడు, కానీ చేసినా కూడా దేవుడు కృప అనుగ్రహిస్తాడని అర్థం చేసుకోవాలి. కొంతమంది దీనికి అంటే ఈ టెన్షన్ సొల్యూషన్ చెప్తాను. ఏం చెప్తారు? కొంతమంది ఏమంటారంటే 6వ వచనం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యందు నిలిచి ఉండువాడు పాపము చేయడు అంటే అర్థము పాపము చేస్తూ ఉండడు అని అనువాదం చేస్తారు. పాపము చేస్తూ ఉండడు. అంటే ఇది కంటిన్యూగా చేయడు అని చెప్తున్నాడు గానీ, అసలు పాపం చేయడని చెప్పట్లేదు. కంటిన్యూగా చేయడని మాత్రమే చెప్తున్నాడు అనేటువంటిది. నిజానికి చాలా ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ కూడా అలానే అనువాదం చేసినాయన్నమాట. నో వన్ హూ అబైడ్స్ ఇన్ హిమ్ కీప్స్ ఆన్ సిన్నింగ్ అని ట్రాన్స్‌లేట్ చేసినాయి. అంటే నాకు తెలిసి ప్రెజెంట్ టెన్స్ వెర్బ్స్ అనుకుంట ఇవి. వీటన్నిటిని అంటే పాపము చేయడు కాదు, పాపం చేస్తూ ఉండడు అని అనువాదం చేయాలి. అంతేకాదు పాపము చేస్తూ ఉన్నవాడు ఎవడు ఆయన్ని చూడలేదు, వెరగలేదు అలా అనువాదం చేయాలి. చేయడు కాదు, చేస్తూ ఉండడు అని అనువాదం చేయాలి అని కొంతమంది అంటారన్నమాట. సేమ్ ఆర్గ్యుమెంటు 8వ వచనంలో కూడా పాపము చేస్తూ ఉన్నవాడు అపవాది సంబంధి. పాపము చేయవాడు కాదు, చేస్తా ఉన్నటువంటి వాడు అపవాది సంబంధి అని కూడా కొంతమంది చెప్తారు. హూ ఎవర్ ప్రాక్టీసెస్ రైచియస్‌నెస్ ఆర్ హూ ఎవర్ ప్రాక్టీస్ ఆఫ్ సిన్నింగ్ అనేటువంటి మాటను మనం చూస్తాం. సో ఇది జనరల్‌గా చెప్పేటువంటి ఎక్స్‌ప్లనేషన్. అంటే విశ్వాసి జీవితంలో కంటిన్యూగా పాపం చేస్తున్న జీవితం ఉండదని చెప్తున్నాడు యోహాను 3వ అధ్యాయంలో. అంతేగాని అస్సలు పాపము చేయడు అని చెప్పట్లేదు యోహాను అని కొంతమంది అనువాదం చేస్తారు. నిజానికి చాలా వరకు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ కూడా అలానే అనువాదం చేసినాయి. ఇది కరెక్టే అయ్యుండొచ్చు. దీనికి స్కోప్ ఉంది. ఎందుకంటే టెన్సెస్ అలా ఉన్నాయన్నమాట ఇక్కడ. వర్బ్ టెన్సెస్. కానీ నేను అనుకుంటాను యోహాను మాట్లాడుతుంది ఏంటి అని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే, ఈ వచనాలలో అసలు పాపం అంటే ఏంటి అనేటువంటిది నిర్వచించాలి. సందర్భం ఏం చేయాలి ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ రీడింగ్‌లో మనం బైబిల్ చదివేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కాంటెక్స్ట్ సందర్భం. ఏంటి ఇక్కడ ఇప్పుడు పాపము అనే మాట ఎన్ని సార్లు ఉంది ఇక్కడ నేను చదివిన వచనాల్లో? మీరు 4వ వచనంలో ఉంది, 5వ వచనంలో ఉంది, 6వ వచనంలో ఉంది, 8వ వచనంలో ఉంది, 9వ వచనంలో ఉంది. సో, ఇలా ప్రతి వచనంలో పాపం అనే మాట ఉంది గదా! ఇంతకు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? అసలు ఇంతకు పాపం అంటే ఏంటి? ముందు అసలు పాపాన్ని నిర్వచించండి మీరు. పాపాన్ని నిర్వచించి తర్వాత చెప్పండి. పాపము చేయొద్దు, పాపము చేయడు అనే మాటలన్నీ అర్థమవుతాయి. కరెక్టే. ముందు పాపాన్ని నిర్వచించండి. పాపం యొక్క నిర్వచనం ఏంటి? మనం బైబిల్ చాలా సార్లు పాపం అంటే ఏంటి అనేటువంటి నిర్వచనము బైబిల్‌లో మనం చూస్తాం. ఒక చోట కాదు. చాలా చోట్ల విశ్వాసం కాకుండా చేసిందంతా పాపమే అంటాడు. రోమా 14లో. ఇక్కడ కూడా నిజానికి 4వ వచనము పాపం అంటే ఏంటో నిర్వచనంతోనే మొదలైంది. మీరు గమనించారో లేదో? ఆయన అసలు పాపం అంటే ఏంటో చెప్తున్నాడు. 4వ వచనంలో ఏం చెప్పాడు? 4వ వచనం అసలు ఆయన ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడ మొదలుపెట్టాలి మనం. దీన్ని కాంటెక్స్ట్‌ని అర్థం చేసుకోవాలంటే ఆయన ఎక్కడ స్టార్ట్ చేసాడో, ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన మైండ్‌లో ఏముందో మనము ఆథర్ యొక్క ఇంటెంట్ పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ 4వ వచనంలో ఆయన మరలా ఇప్పుడు కాంప్లికేట్ అవుతున్నట్టుంది. నేను అనుకుంటాను హెర్మెనూటిక్స్‌లోకి వెళ్ళిపోయాం మనం. కాంప్లికేట్ అవ్వద్దు. మెసేజ్ కాంప్లికేట్ అవ్వద్దు. కాంప్లికేట్ చేయడం నా ఉద్దేశ్యం కాదు. చాలా సింపుల్‌గా నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంది ఈ మెసేజ్ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు ఎలాగైతే పరిశుద్ధతను, పవిత్రతను వెంటాడాలని 2:28 నుంచి 3:3 వరకు చెప్పాడో,
అలానే 3:4 నుంచి 3:10 వరకు ఏం చెప్తున్నాడంటే, మీరు పాపము జోలికి వెళ్ళకూడదు. మీరు పాపం జోలికి వెళ్ళకూడదు. పాపాన్ని మీ జీవితంలో నుంచి పెరికివేయాలి, తీసేయాలి. తీసేయండి. మీ జీవితంలోకి రానివ్వద్దు పాపం. మీరు పవిత్రులు, మీరు దేవుని బిడ్డలు, మీరు తిరిగి జన్మించారు, మీరు జీవానికి వెళ్తున్నారు, మీరు దేవుని కుమారుల్లో ఉన్నారు. పాపం మీ జీవితంలో ఏలనివ్వకండి. పాపాన్ని తీసేయండి అనేటువంటిదే ఈ వచనాల యొక్క ప్రాముఖ్యమైనటువంటి మెసేజ్. నేను హెర్మెనెటిక్స్, కాంటెక్స్ట్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత అసలు మీరు విషయం అర్థం కాలేదనుకోండి, వేస్ట్ కదా. సో అందుకని నేనేమంటున్నానంటే, అసలు ఇక్కడ ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీ లైఫ్లో పాపం లేకుండా చూసుకోండి. మీరు పవిత్రతను వెంటాడండి, పరిశుద్ధతను వెంటాడండి. అట్ ద సేమ్ టైం ఎక్కడైనా మీ లైఫ్లోకి పాపం వస్తుందేమో, దాన్ని ఎప్పటికప్పుడు మొలుస్తున్న దాన్ని కట్ చేయండి. మొలిసిందనుకోండి కట్ చేయండి, కట్ చేసి తీసి అవతల పడేయండి. మళ్ళీ మొలిసిందనుకోండి మళ్ళీ కట్ చేయండి. మీరు పాపము లేకుండా ఉండటానికి ప్రతి ప్రయత్నము చేయండి. 4 కారణాలు చెప్పాడు ఇక్కడ, ఎందుకు మనం పాపాన్ని మన జీవితంలో నుంచి కట్ చేయాలో, లేకపోతే ఎలా కట్ చేయాలో, ఎందుకు కట్ చేయాలో కూడా చెప్తాడు, ఎలా కట్ చేయాలో కూడా చెప్తాడు. పాపాన్ని మన జీవితంలో పాపము అనే మొక్క మొలవకూడదు, మొలిసిన వెంటనే దాన్ని కట్ చేయాలి. కట్ చేయడానికి 4 కారణాలు చెప్తాడు. ఆ 4 కారణాలు మీకు చూపిస్తాను టెక్స్ట్లో నుంచి, మీకు అర్థమవుతాయి. ఈ 4 మీరు గుర్తుపెట్టుకొని వెళ్తే చాలు. ఇక్కడ నుంచి ఈరోజు నేను చెప్పింది మిగిలింది అంతా మీకు గుర్తు లేకపోయినా కూడా, నేను ఈ 4 అర్థం చేసుకొని ఈ 4 నేను చేయగలిగితే నా జీవితంలో పాపం లేకుండా దేవుడు చేస్తానన్నాడు, నేను అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. సో దాంట్లో మొట్టమొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే 4-5 వచనాల్లో ఉందన్నమాట. మొదటి పాయింట్ ఏంటంటే, మీకు పాపం యొక్క స్వభావం తెలియాలి. మీకు పాపం యొక్క, మనము నేచర్ ఆఫ్ సిన్ అంటాం కదా. పాపానికి ఏముంటుంది? స్వభావం ఉంది. పాపానికి ఏముంది? స్వభావం ఉంది. మనకేముంది? స్వభావం ఉంది. పాపానికి కూడా స్వభావం ఉందంట. ఆ పాపపు స్వభావం ఏంటో మీకు తెలియాలంట, మనకు తెలియాలంట. ఏంటి ఆ పాపపు స్వభావము? 4వ వచనం 5వ వచనం చెప్తుంది మనకి. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేచర్ ఆఫ్ సిన్, పాపం యొక్క స్వభావము మనము అర్థం చేసుకోవాలంటే. ఏంటి పాపం యొక్క స్వభావము? ఇక్కడ చూడండి 4వ వచనంలో అంటాడు, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. 5వ వచనము, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయనందు పాపమేమీ లేదు. పాపమును అసహించుకోవాలంటే, పాపము మన జీవితంలో లేకుండా కట్ చేయాలంటే, ముందు మనకి పాపము యొక్క స్వభావం ఏంటో మనకి తెలియాలి. పాపం ఏం చేస్తుంది మనల్ని? అసలు పాపం అంటే ఏంటి? పాపం మనల్ని ఏం చేస్తుంది? ఇక్కడ ఏమన్నాడు పాపం గురించి చెప్తూ, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని. చూడండి, పాపము చేసేటువంటి వాళ్ళు, అది పాపం యొక్క స్వభావం ఏంటంటే, చేయొద్దు అని చెప్తే చేయటమే పాపం. చేయొద్దు అని చెప్తే, దేవుడు నువ్వు చేయొద్దు అని చెప్తే, దేవుడు చెప్పిన దాన్ని వినకుండా, ఆయన మాట వినకుండా మనం దాన్ని పక్కన పెట్టి మనం దానికి వ్యతిరేకంగా చేసామనుకోండి, దాన్ని ఏమంటాం మనము? పాపము అంటాం. ఇక్కడ అన్నాడు కదా, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. నిర్వచనం ఇక్కడ ఇచ్చాడు. నిజానికి 5:17లో కూడా ఇంకొక నిర్వచనం ఇచ్చాడు. సకల దుర్నీతియు పాపమే అంటాడు. 5:17 మనం ఆ మాట చదువుతాం. అక్కడ అక్కడ కూడా పాపానికి ఒక డెఫినేషన్ ఉంది. సకల దుర్నీతియు పాపమే అన్నాడు. కానీ ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. నేను అనుకుంటాను తెలుగు అనువాదము ఈ మాట ఆజ్ఞాతిక్రమము అనే మాట ఇంకా మంచిగా అనువాదం చేస్తే బాగుండేదేమో అని అనిపించింది. నిజానికి అక్కడ ఉన్నటువంటి మాట, గ్రీకు పదము, దాని ఫోర్స్ ఏంటంటే, నాట్ బ్రేకింగ్ లా. సిన్ ఈజ్ నాట్ బ్రేకింగ్ లా. ఇక్కడేమో ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటి? బ్రేకింగ్ ద లా. ఇప్పుడు లా ఉంది ఆల్రెడీ, అంటే ధర్మము లేకపోతే న్యాయ విధులు, కట్టడలు ఉన్నాయనుకోండి. ఈ కట్టడల మధ్యలోనే నీ జీవితం నడిపించాలని దేవుడు చెప్తున్నాడు అనుకోండి.
ఈ బ్యారియర్స్ మధ్యలోనే మన లైఫ్ నడిపించకుండా వాటిని బ్రేక్ చేసి పక్కకి వెళ్ళిపోతున్నాం అనుకోండి, అది పాపము అన్నట్టుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది కదా. అదే కదా అనిపిస్తుంది. 4వ వచనం చదువుతుంటే మనకేమనిపిస్తుంది? ఆజ్ఞలను అతిక్రమించటమే పాపము, ఆజ్ఞలను అతిక్రమించటమే పాపం అని చదువుతున్నాం కదా. సో అంటే ఆజ్ఞలను అతిక్రమించటమే పాపము అని అనువాదం చేయటం వల్ల మనం ఏం చేసామంటే సిన్ ఈజ్ నథింగ్ బట్ బ్రేకింగ్ లా అంటున్నాం. నాకు తెలిసి ఒక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా బ్రేకింగ్ ద లా అని అనువాదం చేయలేదు. నాకు తెలిసి ఒకే ఒక ట్రాన్స్లేషన్ చేసింది. మిగిలిన అన్ని ట్రాన్స్లేషన్స్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అన్ని కూడా సిన్ మీన్స్ బ్రేకింగ్ ద లా అని అనువాదం చేయలేదు. అంటే ఆజ్ఞను అతిక్రమించటమే అని అనువాదం చేయలేదు. ఏ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా చేయలేదు. ఏమని ట్రాన్స్లేట్ చేశారు తెలుసా అండి? సిన్ ఈజ్ లాలెస్నెస్ అని అనువాదం చేశారు. లాలెస్నెస్ అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఏ అడ్డుగోడలు లేని, ఏ ఆజ్ఞలు లేని ఇష్టానుసారంగా బ్రతకడం అనమాట. పాపం అంటే ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. నా మీద ఏ అధికారి లేడు, ఏ ఆజ్ఞ లేదు, ఏ నిబంధన లేదు. నేను స్వతంత్రుణ్ణి, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకొచ్చు అని బతికేటువంటి జీవితమే పాపము. ఆ ఫోర్స్ రావాలి తెలుగులోకి. యాక్చువల్గా ఇక్కడ 4-10 వరకు యోహాను మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు తెలియని వ్యక్తి అలా బ్రతుకుతాడంట. విశ్వాసి అలా బతకడంట. నిజానికి ఆయన మాట్లాడుతున్న ఫోర్సు, ఆయన మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఆజ్ఞాతిక్రమమే అని అనువాదం చేయకూడదు. నేను అనుకుంటాను ఆజ్ఞాతిక్రమం అని చేస్తే తప్పేం లేదు గానీ, నిజానికి దాని వెనకాల ఉన్న గ్రీక్ పదం యొక్క ఫోర్స్ ఏంటంటే, పాపము అంటే ఏంటంటే, పాపము అంటే ఉన్న ఆజ్ఞలను అతిక్రమించటమే కాదు, అసలు ఆజ్ఞలే లేవన్నట్టు బ్రతకటం అనమాట. పాపం అంటే అర్థం ఏంటంటే, అసలు ఆజ్ఞలే లేవన్నట్టు. ఆజ్ఞలే లేవన్నట్టు బ్రతకటం అంటే ఏంటి? ఆజ్ఞలే లేవన్నట్టు బ్రతకటం, ఇష్టానుసారంగా బ్రతకటం అంటే ఏంటి? ఒక వచనం చదువుతాను, ప్రాబబ్లీ మీకు అర్థమవుతది. ఆజ్ఞలు లేనట్టు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకటం అంటే ఏంటి? ఎలా ఉంటది అని అనుకున్నారనుకోండి, న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం చదవండి. 21వ అధ్యాయం 25వ వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చును అనే మాట ఉందన్నమాట. అది యాక్చువల్‌గా లాలెస్‌నెస్ అంటే అర్థం ఏంటంటే, ఆజ్ఞలను అతిక్రమించడం కాదు. అసలు ఆజ్ఞలే లేవన్నట్టుగా, ఎవరు లేరు అన్నట్టుగా, ఏమీ లేదన్నట్టు నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. నేనేం మాట్లాడినా నా ఇష్టం. నేను ఎక్కడ తిరిగినా నా ఇష్టం. నేనేం తాగినా నా ఇష్టం. నేనేం చేయాలనుకున్నానో అది చేస్తాను, అది నా ఇష్టం. అంతా నా ఇష్టం అనేటువంటిది ఉంటది కదండి. చూడండి, నా మీద ఏ అధికారము లేదు, ఏ ఆజ్ఞ లేదు. ఒకవేళ ఆజ్ఞలు పెట్టినా కూడా నేను వాటిని అసహ్యించుకుంటున్నాను. దట్ ఈస్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిన్. నిజమైన పాపం యొక్క స్వభావం ఏంటో తెలుసా అండి? చూడండి, మీరు గమనించారో లేదో, మీరు ఒక్కసారి పాపం చేశారనుకోండి, అసలు నిజానికి పాపం చేసేవాడు ఆలోచించడు. నేను ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాను? నేను దేవుని మీద తిరుగుబాటు చేసి చేస్తున్నానా అని ఆలోచించడు. ఆలోచించకుండానే పాపము చేస్తాడు. ఎలా చేస్తాడంటే పాపము, నిజానికి ఆయన వర్ణిస్తున్న డెఫినేషన్‌గా చెప్తున్నటువంటిది ఏంటంటే, దేవుని ఆజ్ఞలున్నాయని, ఈ సృష్టిని దేవుడు నడిపిస్తున్నాడని, సమస్తము ఆయన సంకల్ప ప్రకారమే జరగాలని ఆయన కోరుకుంటున్నాడని, అసలు ఆయనను పట్టించుకోకుండా, ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టి, ఆయన మీద తిరుగుబాటు చేసి, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతారు చూడండి. అలా బ్రతికే జీవితం అంట పాపపు జీవితం అంట. పాపం అంటే అర్థము ఆజ్ఞలను అతిక్రమించడమే కాదు గానీ, ఆజ్ఞలే లేవన్నట్టుగా బ్రతకటం. ఇది నిజానికి నేను ఈ మీనింగు ఎందుకు కరెక్ట్ అని నమ్ముతున్నానంటే, వాళ్ళు దేవుని తీర్పుల్ని తిరస్కరిస్తారంట. అంటే లేవన్నట్టు బతికేవాడు ఏం చేస్తాడు? దేవుని లా ఉంది ఆల్రెడీ. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మన హృదయాల మీద కూడా రాసాడు. కానీ పాపంలో ఉన్నవాడు, చీకటిలో ఉన్నవాడు దేవుడు న్యాయ విధులను తిరస్కరిస్తాడంట. తిరస్కరించడమే కాదు, నిజానికి అసహ్యించుకుంటాడంట దేవుని యొక్క న్యాయ విధులను. పాపం చేసేవాడు తిరస్కరించడం ఒకటి, అసహ్యించుకోవడం ఒకటి. అంతేకాదు, మనము ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ మాట వాడాడు. ఆయన వాడినప్పుడు ఎలా అనువాదము చేశారో చూడండి. 7వ అధ్యాయంలో ఈ మాటను చదువుతాం. 21వ వచనం నుంచి, మీ అందరికీ తెలిసినటువంటి వచనమే. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు వచ్చి నన్ను చూసి ప్రభువా ప్రభువా
మేము నీ నామం ప్రవచించలేదా, నీ నామం దయాలు వెళ్ళగొట్టలేదా, నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఆ అక్రమము చేయువారు అని ఉంది కదండి, అదే సేమ్ సేమ్ వర్డ్ అనమాట. ఇక్కడ వాడినటువంటి వర్డ్ అక్కడ కూడా వాడటం జరిగింది. ఇది ఆజ్ఞను తిరస్కరించడం కాదు. ఆజ్ఞను తిరస్కరించడం, ఆజ్ఞను అతిక్రమించడం కాదు. ఈళ్ళు ఆజ్ఞే లేదన్నట్టుగా అక్రమం చేయవారులారా అంటే అర్థం ఏంటి? అసలు ఎవరు దేవుడున్నాడని, ఆయన మాట వినాలని, ఆయన ఆజ్ఞలకు లోబడాలనేటువంటి మైండ్ ఈళ్ళకి లేదు. అక్రమం చేయటం అంటే అసలు ఏమీ లేదన్నట్టుగానే జీవించటం అనమాట. అలాంటి జీవితం గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. నిజానికి దీన్ని గ్రీక్ వర్డ్ అనోమియా అనేటువంటి గ్రీక్ వర్డ్. లాలెస్‌నెస్ అని ఇంగ్లీష్‌లో అనువాదం చేశారు. లాలెస్‌నెస్, నాట్ బ్రేకింగ్ ద లా. ఆజ్ఞను అతిక్రమించడం కాదు. ఇట్ ఈస్ లాలెస్‌నెస్ అంటే లాయే లేదని జీవించటం అన్నమాట. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఈ మాట వాడతాడు. ఏమని వాడతాడంటే 2వ అధ్యాయము 3వ వచనంలో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు అని ఉంది కదండి. ఆ పాప పురుషుడు అనే దాని దగ్గర మ్యాన్ ఆఫ్ లాలెస్‌నెస్ అని ఉంటదన్నమాట. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ మీరు చూస్తే గనుక. మ్యాన్ ఆఫ్ లాలెస్‌నెస్ అంటే ఇక్కడ వాడిన మాట కూడా సేమ్ మాట అన్నమాట. అనోమియా అనేటువంటి వర్డ్ సేమ్. లాలెస్‌నెస్ అంటే అర్థం ఏంటంటే నిజానికి ఇక్కడ కాంటెక్స్ట్ క్రీస్తు విరోధి, లేకపోతే సాతాను చేత ప్రేరేపించబడినటువంటి విరోధి గురించి మాట్లాడుతున్నాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. సో, ఈ వచనాలు కూడా మనకు ఏం చెప్తున్నాయంటే పాపం యొక్క స్వభావాన్ని నిర్వచించడానికి సహాయం చేస్తున్నాయి. పాపం యొక్క స్వభావము ఏంటంటే అసలు దేవుడే లేడన్నట్టుగా, దేవుని ఆజ్ఞలే లేవన్నట్టుగా, మన ఇష్టానుసారంగా ఎవరికీ లెక్క చెప్పకుండా, ఎవరికీ భయపడకుండా బ్రతికేటువంటి జీవితమే పాపము చేసేటువంటి జీవితం అన్నమాట. పాపము అంటే దేవుడు ఉన్నా కూడా లేడన్నట్టుగా బ్రతుకుతారు చూడండి. అది పాపము చేయటం అంటే అర్థం అన్నమాట. నిజానికి ఈ పాపము చేసేటువంటి వాడి వెనకాల దుష్టుడు ఉంటాడని కూడా మనకు ఈ వచనము చెప్పకపోయినా కూడా 2 తెస్సలోనియన్స్ చెప్తుంది. నిజానికి నేను అనుకుంటాను మాథ్యూ 7 కూడా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు వెనకాల, పాప పురుషుడు వెనకాల ఎవరున్నారు? దుష్టుడున్నాడు. సాతానుడున్నాడు. సాతానుడు ఉన్నప్పుడు, సాతానుడు మనల్ని ఎలా ప్రేరేపిస్తాడంటే, ఎంత ప్రేరేపిస్తాడంటే, దేవుడే లేడన్నట్టుగా, దేవుని ఆజ్ఞలే లేవన్నట్టుగా, ఎవరిని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత తిరుగుబాటు చేయగలిగితే అంత తిరుగుబాటు చెయ్యి అనేటువంటి స్వభావము మనిషి లోపల ఉందండి. మనిషి లోపల అంత భయంకరమైనటువంటి స్వభావము ఉంది. లేకపోతే చూడండి, మనము మనం చేసే మోసం చేస్తున్నాము. వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాము. అబద్ధము మాట్లాడుతున్నాము. తర్వాత తాగుడు, చీకటి పనులు ఇవన్నీ అసలు నేను ఎవరికీ లెక్క అప్పజెప్పాల్సిన అవసరం లేదు. నా మీద ఎవరు లేరు. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని బతకటమే కదా! ఆ బ్రతకటం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, దారుణమైన తిరుగుబాటు చేసేటువంటి స్వభావమే పాపము. ఆ దారుణమైన స్వభావం తిరుగుబాటు చేసేది కూడా దేంట్లో అంటే సాతానుడే ప్రేరేపించి చేస్తుంటాం గదండీ. నిజానికి పాపము అంటే దేవుని ఆజ్ఞలే లేవన్నట్టు, దేవుడే లేడన్నట్టు బ్రతకటము అని పాపం యొక్క స్వభావాన్ని నిర్వచించాడు. మీరు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? పాపము ఎంత భయంకరమైనటువంటిదో నెక్స్ట్ టైం మీరు పాపం చేయడానికి ముందు ఆలోచించండి. దాని స్వభావం ఏంటో ఆలోచించండి. పాపము చేయటం అంటే ఏంటంటే దేవుడే లేడని, నేను ఎవరికీ లెక్క అప్పజెప్పాల్సిన అవసరం లేదని, నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం నాకు తెలుసని మీరు దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నారు. పాపం ఎప్పుడు మిమ్మల్ని దేవుడి మీద తిరుగుబాటు చేయమనే చెప్తది. అది దాని స్వభావం. దాని నేచర్ అది. నువ్వు ఆ నేచర్‌ని నువ్వు అర్థం చేసుకోవాలి. చూడండి, మనుషులకు ఎవరి కింద ఉండటం ఇష్టం ఉండదు. అవునా కదా! ఎవరి అధికారం కింద ఉండటము ఇష్టం ఉండదు. మనిషి ఎలా చూస్తున్నాడంటే అధికారాన్ని, అధికారము నాకు సంకెళ్ళలాగా కనపడుతున్నాయి. సంకెళ్ళంటే తెలుసు కదా! చైన్స్ అంటాం కదా!
అధికారము కింద ఉండటానికి మనిషి ఇష్టపడట్లేదు. అస్సలు ఇష్టపడట్లేదు మనిషి. అరే! అధికారము దేవుడే పెట్టాడు. ఆ అధికారం నాకు మంచిది అని ఎవరు ఆలోచించను కూడా ఆలోచించట్లేదు. నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మేబీ 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలా? వినకూడదా? అంటే తల్లిదండ్రుల అధికారం కింద దేవుడు పిల్లల్ని పెట్టాడా? పెట్టలేదా? పెట్టాడా? పెట్టలేదా? ఆ! ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల అధికారానికి లోబడట్లేదనుకోండి. లోబడటం నేర్చుకోలేదనుకోండి చిన్నప్పటి నుంచి. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే వాళ్ళ అధికారాన్ని తిరస్కరిస్తున్నారనుకోండి. వాళ్ళు అంటే అధికారం తిరస్కరించడమే కదా! వాళ్ళ అమ్మా, నాన్న మాట వినాలి అనేటువంటిది అసలు ఆలోచనే లేదనుకోండి. వాళ్ళ మీద ఏం చేస్తాం? మనం ఏమంటామంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు పిల్లలు అంటాం కదా! తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. నేను ఇంకొకటి కూడా గమనిస్తున్నాను నా పరిచర్యలో. ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడుతున్నారో వాళ్ళు కాపరికి లోబడుతున్నారు. పాస్టర్ గారికి లోబడుతున్నారు. ఏ పిల్లలైతే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేశారో వాళ్ళు కాపరికి లోబడట్లేదు. నేను అది కూడా గమనించాను. ఎందుకు లోబడట్లేదు వీళ్ళు అని నేను ఆలోచించి ట్రేస్ చేస్తుంటే ఆఖరికి నేను ఎక్కడ ఎండ్ అవుతున్నానంటే, ఓహ్! వీళ్ళ ఇంట్లో వీళ్ళకి అమ్మకి, నాన్నకి లోబడటం వీళ్ళకి అలవాటు లేదు. ఆళ్ళకసలు అధికారం కింద ఉండటమే ఇష్టం లేదు. అందుకనే కాపరికి వీళ్ళు లోబడట్లేదు. సో, ఇప్పుడు చూడండి దేవుడు మనకు పెట్టిన బ్యారియర్స్ ఏంటి? నువ్వు తల్లిదండ్రుల కింద భద్రంగా ఉండాలని పెట్టాడు దేవుడు నిన్ను. ఆయన పెట్టిన సర్కిల్ దాటి బయటికెళ్ళిపోతున్నావనుకో, నువ్వు డేంజర్‌లోకెళ్తున్నావు. అలాగే కాపరికి లోబడకుండా నువ్వు బయటికెళ్ళిపోతున్నావనుకో, గొర్రెలు కాపరితో, మందతో కలిసి ఉండకుండా బయటికెళ్ళిపోతున్నాయనుకోండి, ఎప్పుడైనా తోడేళ్ళొచ్చి నిన్ను అటాక్ చేయొచ్చు. లేపోతే సింహం వచ్చి నిన్ను అటాక్ చేయొచ్చు. నువ్వెక్కడో ఆపదలో ఉన్నావు. మందతో ఉండి కాపరితో ఉన్నావనుకో, నువ్వు భద్రంగా ఉంటావు. దేవుడెప్పుడు మనకు ఆయన పెట్టినటువంటి అధికారము ఎప్పుడు ఎవరి కోసం పెడతాడు? మన మంచి కోసమే పెడతాడు. ఇదే నేచరు ఆఫీసులో కూడా కనపడతది. మీరు గమనించండి. తల్లిదండ్రులకు లోబడటం తెలియని వాడు ఆఫీస్‌లో అధికారులకు కూడా లోబడడు. అంటే ఈ రెబెలియస్ నేచర్ అంటాం కదా! మనం ఈ తిరుగుబాటు స్వభావం. అదే ఆ స్వభావమే యాక్చువల్‌గా సిన్ అంటే. వాట్ ఈస్ సిన్ ఈస్ బేసికల్లీ ఎ రెబెలియస్ నేచర్. రెబెలియస్ నేచర్ ఇన్‌సైడ్ అస్. నేను నేనసలు అధికారులకు లోబడను. నా పైన ఏ అధికారం లేదు. నేను స్వతంత్రుడిని. నన్నెవ్వరు ఆపొద్దు. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని అంటాడు చూసారా? దాన్ని ఏమంటాం మనం? పాపం అంటాం. బై ఇట్స్ నేచర్ సిన్ ఈస్ రెబెలియస్. సిన్ ఈస్ రెబెలియస్ నాట్ అగైన్స్ట్ పేరెంట్స్. నాట్ అగైన్స్ట్ పాస్టర్. ఇట్ ఈస్ అగైన్స్ట్ గాడ్ హిమ్సెల్ఫ్. ఎందుకో తెలుసా అండి? కాపరికి లోబడమని చెప్పింది దేవుడే. తల్లిదండ్రులకు లోబడమని చెప్పింది కూడా దేవుడే. ఇంతకీ ఎవరి ఆజ్ఞను తిరస్కరిస్తున్నావు నువ్వు? దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తున్నాం. సో, పాపము చేయటం అంటే ఏంటంటే, అసలు దేవుని ఆజ్ఞను తిరస్కరించడం గాదు. అసలు ఆజ్ఞలే లేవన్నట్టు నీ ఇష్టానుసారంగా బ్రతకడం అంటున్నాడు. అది ఆ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. ఆ లాలెస్‌నెస్ అనేటువంటి నిర్వచనము మీరు వదిలేసారనుకోండి, మిగిలిన వచనాలన్నీ మనం ఎలా అర్థం చెప్పాలో అలా అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ అర్థం ఏమంటున్నాడంటే, అలాంటి నేచరు, అలాంటి స్వభావము ఉంటది పాపము చేసే వాళ్ళకి అని చెప్పాడు. చెప్పి 5వ వచనంలో ఏమన్నాడు? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియు లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? అలాంటి నేచర్ ఉన్న మనము ఎన్నో పాపాలు చేశాం. దేవుడే లేడన్నట్టుగా బ్రతికాం కదా మనం అందరం. మనం చీకటిలో బ్రతికాము. దేవుడిని తిరస్కరించి బ్రతికాము. ఇది నా ఇష్టానుసారమైన జీవితం అని బ్రతికాము. అలా బ్రతుకుతూ ఉన్నప్పుడు నిజంగా మనము దేవుని ఆజ్ఞలనన్నిటిని అతిక్రమించాం. ప్రతి ఆజ్ఞను అతిక్రమించాం. మీరు ఏ ఆజ్ఞైనా పట్టుకోండి దేవుడిచ్చిన అన్నీ మనం తిరస్కరించాం. అన్నిటి మీద తిరుగుబాటు చేశాం. తిరుగుబాటు చేశాం కాబట్టి దేవుడు మనల్ని ఏం చేయాలి? ఏం చేయాలి? ఎంత శిక్షించాలి? ఎంత శిక్షించాలో తెలుసా? దేవుని మీద మనం చేసిన తిరుగుబాటుకి మనము నరకానికి పాత్రులం. దేవుడి నుండి వేరైపోవటానికి, జీవము నుండి వేరైపోవటానికి, చీకటిలో బ్రతకటానికి, దేవుడి నుంచి వేరైపోయి నరకంలో బ్రతకటానికి మనం పాత్రులం. అలాంటి పాపం చేశాం మనం. అలాంటి పాపం చేసినప్పుడు దేవుడు మనల్ని కనికరించాడు. మన మీద కనికరము చూపించాడు. దయ చూపించాడు. జాలి చూపించాడు. జాలి చూపించి ఏం చేశాడు? తన మహిమలో తనతో ఉన్న తన కుమారుణ్ణి, తన ప్రియ కుమారుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి
మన తిరుగుబాటుని తీసేయటానికి, మన పాపములను తీసివేయడానికి తన కుమారుడిని మన కొరకు పంపించాడు. సో అంటే ఈ పాపము ఎంత డేంజరస్ అంటే మనల్ని దేవుడి నుంచి దూరం చేయగలదు. అది తిరుగుబాటు చేయమని చెప్తుంది. తిరుగుబాటు చేసిన తర్వాత ఏమంటది? ఓ, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు అంటది. నువ్వు చనిపోతే నరకానికి పోతావు. నువ్వు దేవుడి దగ్గర మరి అలాంటప్పుడు నేను ఆయన మీద తిరుగుబాటు చేయకుండా ఉంటే బాగుండేది కదా అంటే, లేదు లేదు, నువ్వు తిరుగుబాటు చేయాలంట. ఎంత వికెడ్ నేచర్ ఉన్నటువంటి సిన్ని, ఆ సిన్స్‌ని తీసేయటానికి మనల్ని ప్రేమించినటువంటి మన ప్రభువు పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. తీసివేయుటకు. సో, తీసివేసి ఏం చేశాడంటే లోక పాపములను తీసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏం చేశాడో తెలుసా? మనమందరము దేవుడి మీద చేసినటువంటి తిరుగుబాటుకి, ఆజ్ఞల అతిక్రమంకి, మనం చేసిన ప్రతి పాపముకి ఏం చేశాడో తెలుసా ఆయన? మన మీద నుంచి అవన్నీ తీసుకొని ఆయన మీద యేసుకున్నాడు. ఆయన మీద యేసుకొని తీసుకెళ్ళిపోయాడు. మన మీద లేకుండా. తీసుకెళ్ళటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడు అని అని మీకు అందరికి తెలుసు అన్నాడు. ఇంకొక మాట అన్నాడు అక్కడ. ఏమన్నా? ఆయన యందు పాపమేమియు లేదన్నాడు. ఈ సత్యము మనం చాలా సార్లు న్యూ టెస్ట్‌మెంట్‌లో చూసాము. ఆయన యందు పాపమేమియు లేదు. ఆయన పాపం లేనివాడు. పాపం లేనివాడు మరి రావాల్సొచ్చింది. ఎందుకు రావాల్సొచ్చింది? ఎందుకు రావాల్సొచ్చిందంటే, మన పాపముల కొరకు ఆయన రావాల్సొచ్చింది. ఆయన నీతిమంతుడు. ఏ పాపము లేనివాడు. ఆయన నోట ఏ కపటము లేదు. మనము యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చూసాము. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 22లో నేను చూపించాను. ఆయన మరణించింది ఆయన పాపము కాదు. ఆయన పాపం లేనివాడు, ఆయన పాపం లేనివాడు, ఆయన పాపం లేనివాడు. ఆయన నిత్యము దేవునితో మహిమలో ఉండాల్సిన వాడు. ఆ మహిమను విడిచిపెట్టి మనల్ని వెతుక్కుంటూ రావటానికి కారణం ఏంటంటే, మనము దేవుని మీద చేసినటువంటి తిరుగుబాటే. తిరుగుబాటే. అందుకనే దేవుని కుమారుడే రావాల్సొచ్చింది. నేను మనం ఫస్ట్ పీటర్ చాప్టర్ 1లో చెప్పాను ఆయన ఆయన పాపం లేనివాడని. హీబ్రూస్ చాప్టర్ 4:15 మాట్లాడుతది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 15 వచనం ఆయన పాపం లేనివాడని చెప్తది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయం 26 వచనం ఆయన పాపం లేనివాడని చెప్తది. సో, ఆయన పాపం లేనివాడు. పాపం లేనివాడు పాపపు స్వభావముతో దేవుని మీద తిరుగుబాటు చేసి నశించిపోతున్న మన కోసము ఆయన వచ్చి తన ప్రాణం పెట్టడం జరిగింది. సో, అగైన్ మన దృష్టంతా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడో ఫస్ట్ కమింగ్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. దేవుని కుమారుడు రావటానికి కారణము ఏంటి అనేటువంటి 2, 3 వచనాలు చదువుతాను. మీకు అర్థమవుతది. దేవుని కుమారుడే ఎందుకు మన పాపముల కొరకు రావాల్సొచ్చింది అనేటువంటిది. 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 21లో ఈ మాట చదువుతాం. 5వ అధ్యాయము 21వ వచనం. 5:21లో ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయన అంటే అర్థం ఏంటి? పాపము లేనివాడు. ఆయనలో పాపమేం లేదు. ఆయనలో పాపమేం లేదు. ఆయన పాపము లేనటువంటి వాడు మన కోసము, మన పాపముల కోసము ఆయన వచ్చాడు అనేటువంటి సత్యము మనకు మరలా మరలా తెలుస్తుంది. మొదటి పేతురుకు రండి. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా ఆయనంట నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అంట. ఆయన ఎలాంటి గొర్రెపిల్ల అని చెప్తుంది? నిర్దోషము, నిష్కళంకం. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన మచ్చలేని దేవుని గొర్రెపిల్ల. నిర్దోషమైన నిష్కళంకమైన మచ్చలేని దేవుని గొర్రెపిల్ల. 2వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 22. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. చూసారండి? ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. మరి అయితే ఎందుకు ఆయన ప్రాణం పెట్టాల్సొచ్చింది? అంటే పాపము ఎంత ఎలాంటి స్వభావం గలదో చూడండి. ఆఖరికి దేవుడి కుమారుడే వచ్చి మన కొరకు ప్రాణము పెట్టి మనల్ని దాని నుంచి, ఆ శక్తి నుంచి మనల్ని కాపాడాల్సొచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన పాపం లేనివాడిగా ఉండెను. మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన అన్ని విషయాల్లో మన వల్లే శోధింపబడ్డాడు గాని ఆయనలో ఏ పాపము లేదు. 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక
7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మన ప్రధాన యాజకుడు ఎవరు? పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. సో ఇంత పవిత్రుడైన దేవుని కుమారుడు, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, ఆయనే రావాల్సి వచ్చింది మన తిరుగుబాటును తీసేయటానికి. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నిజంగానే మన పాపం ఆయన మీదకు తీసుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడానికి కారణము మనం చేసిన పాపం అయినప్పుడు మళ్ళీ వెళ్ళి పాపం చేస్తానంటావేంటి? నీ పాపం వల్లనే ఆయన తన ప్రాణమే పెట్టాల్సి వచ్చినప్పుడు మరలా మనం పాపంలో కంటిన్యూ అవ్వచ్చా? ఆర్గ్యుమెంట్ అదే. ఆర్గ్యుమెంట్ ఏంటంటే నువ్వు పాపము చేయొద్దు, తిరుగుబాటు చేయొద్దు దేవుడి మీద. దేవుని ఆజ్ఞలకు లోబడు, దేవుని బిడ్డగా బ్రతుకు. ఎందుకంటే పాపము బై నేచర్ ఇట్ ఈస్ లివింగ్ లాలెస్ లైఫ్. మంచిది కాదు, మన జీవితాలకు మంచిది కాదు. కాబట్టి మనము దేవునికి భయపడి, దేవునికి లోబడి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫస్ట్ పాయింట్ చెప్పాను. ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి. 6వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను నెక్స్ట్ సండే మీకు వివరిస్తాను. ప్రతి పాయింట్ మిమ్మల్ని అడిగేది ఒకే ఒకటి. ఏమని అడుగుతుందంటే పాపం చేయొద్దు నువ్వు. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఆస్కింగ్ యూ ఓన్లీ వన్ థింగ్. డోంట్ లివ్ ఇన్ సిన్. డోంట్ డోంట్ బి రెబలియస్. నువ్వు అలా ఉండొద్దు. దేవుడు సమస్తము నీ కోసం చేస్తున్నాడు, నిన్ను ప్రేమించి చేస్తున్నాడు. కాబట్టి దేవుని మాట విను అనే చెప్తుంది ప్రతి పాయింట్ కూడా. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.